శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస గారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మూవీ సంగీతం. ఈ మూవీ రిలీజ్ అయింది సార్. దీన్ని ఎలా ఉంది? ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్ ఈ మూవీ? సింగ్ గీతం అని పెట్టాడు ఆయన టైటిల్. సింగ్ గీతం అంటే ఈ సినిమాలో ఆయన ఎంచుకున్న పద్ధతి, ఆయన చెప్పదలుచుకున్న అంశం మనిషి స్వార్థజీవి. ఆ స్వార్థం అనేది మనిషిని ఒక చోట నిలబడనివ్వదు, అలాగే కలిసి ఉండనివ్వదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాన్ని నింపుతుంది. కాబట్టి మనిషి కొంచెం అంటే సమస్త జంతురాశిలోనూ మనిషి చాలా ప్రమాదకరమైన జంతువు అంటారు. ఆ ప్రమాదకరమైన లక్షణాలు ఎన్ని కోణాల్లో చూడొచ్చు, ఎన్ని విధాలుగా దర్శించవచ్చు. దీని మీద ఆయన ఒక స్టోరీ అనుకున్నాడు. దాన్ని ఎంటర్టైనింగ్గా, ఎంగేజింగ్గా చెప్పాలి అని అనుకున్నాడు. ఈ కథ దాదాపు 40 ఏళ్ల క్రితం అనుకున్న కథ. ఇది కమల్ హాసన్ గారికి ఎప్పుడో చెప్పాడు ఆయన. చెప్పిన తరువాత అది చెయ్యాలి, రాజ్ కమల్ బ్యానర్లోనే చెయ్యాలి అని ఆయన అనుకున్నాడు. అవ్వలేదు. మధ్యలో వాళ్ళు చాలా సినిమాలు చేశారు కలిసి. మైకేల్ మదన కామరాజు కావచ్చు, దానికి ముందు విచిత్ర సోదరులు, ఈ సినిమాలన్నీ వీళ్ళు కలిసి పనిచేశారు. అలాగే ఏ కథ అనుకున్నా ఆడియన్స్కి ఏం చెప్పాలి అనేది ఒక అంశం అయితే, ఎలా చెప్పాలి అనేది ఇంకొక అంశం. ఆ ఎలా చెప్పాలి అన్న దగ్గర ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అన్వేషిస్తూ ఇలా చెప్తే బాగుంటుంది అని ఒక కొత్త మార్గాన్ని రూట్ చేయటం అనేది సంగీతం శ్రీనివాసరావు గారు మొదటి నుంచి చేస్తున్న పని. అది మనకి ఆయన చేసిన ప్రతి సినిమాలోనూ ఆ ధోరణి కనిపిస్తుంది. ఆయన అందుకని ప్రయోగాల దర్శకుడిగా ఆయన్ని తెలుగు ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. ఆ ప్రయోగాలు రకరకాలుగా చేశాడు ఆయన. అంటే ఆయన చేసిన పుష్పక విమానం అనే సినిమాలో డైలాగులు ఉండవు. డైలాగులు లేకపోవటం అంటే అదేదో మూకీ సినిమా కాదు. అందులో సౌండ్లు ఉంటాయి. కార్లు అన్నిటి సౌండ్లు వినిపిస్తాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది సినిమాకి. ఎల్ వైద్యనాథన్ గారు మంచి ఆర్ఆర్ ఇచ్చాడు ఆ సినిమాకి. అయితే ఏ 2 పాత్రలు కూడా అవి కలిసిన సందర్భంలో మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. అట్లా సన్నివేశాలని నడపడం ద్వారా డైలాగులు అవాయిడ్ చేస్తూ కథ ప్రేక్షకులకి కన్వే చేశాడు. అదే టెక్నిక్. అలా అది వర్కౌట్ అయింది. జనాలు చూశారు, అప్రిషియేట్ చేశారు, బాగుందన్నారు, కొత్తదనంగా ఉందన్నారు. ఆ తర్వాత విచిత్ర సోదరులు అని ఇంకొక సినిమా చేశాడు కమల్ హాసన్తోనే. అది ఆయన మరుగుజ్జుగా కనిపించటం అనే దాని మీద ఆ టేకింగ్ ఎలా చేశారు, ఆ సినిమాని ఎలా షూట్ చేశారు, ఆయనకి ఆ కాళ్ళని ఎక్కడ దాచిపెట్టారు అనేది ఇప్పటికీ మిస్టరీనే. అలాంటి ప్రయోగాలు. ఆ తర్వాత ఆయన మైకేల్ మదన కామరాజు, అందులో అంతమంది కమల్ హాసన్లు, వాళ్ళ మధ్య నడిచేటువంటి కథ ఎలా నడుస్తుంది అనేది, అంటే టేకింగ్కి సంబంధించి ఆయన మీద హాలీవుడ్ సినిమాల ప్రభావం చాలా బలంగా ఉంది. ఆయన టేకింగ్ అంతా ఆ ధోరణిలో నడుస్తుంది. అది నేటివిటీ కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఆయన మీద అంటే ఆయన చాలా విస్తృతంగా చదువరి కూడా. ఆయన చాలా చదివాడు. అంటే ఒక పాత కథ, చందమామ లాంటి పత్రికల్లో వచ్చిన ఒక కథని చెప్తా నేను. అది ఎవరో పశువుల కాపరి అనుకోకుండా గుహలోకి వెళ్తాడు. అక్కడ గొర్రెలు మేపుతూ. అందులోకి వెళ్ళగానే అక్కడ ఎవరో జూదం ఆడుతూ ఉంటారు. అంటే పులి మేక లాంటిది ఏదో ఆడుతూ ఉంటే 3 ఆటలు చూస్తాడు ఇతను. చూసి బయటకు వచ్చేసరికి ప్రపంచం అంతా మారిపోయి ఉంటుంది. ఆ లోపల ఆట ఆడిన వాళ్ళు దేవతలు. యుగం మారిపోయినట్టుగా. ఒక జనరేషన్ మారిపోయి ఇంకో జనరేషన్ వచ్చి, 3rd జనరేషన్లో ఇతను బయటకు వస్తాడు గుహలోంచి. అప్పటికి ప్రపంచం అంతా మారిపోయి ఉంటుంది. అడవి నేనేదో అతను పశువులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, గొర్రెలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని వెతుక్కుందామని బయటకు వస్తాడు. వస్తే అసలు ప్రపంచం మారిపోయి ఉంటుంది. ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాక ఇతనికి ఏమీ అర్థం కాదు. ఇలాంటి కథలు చాలా చదివాడు ఆయన. ఆ నేరేటివ్ స్టైల్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఆయన ప్రతి కథని అలాగే చెప్తాడు. చందమామ కథల్లాగా చెప్పటం, ఏదో కొత్త పద్ధతి, ఒక స్ట్రైకింగ్ ఇది ఏదో ఇవ్వాలి ఆడియన్స్కి అనుకుంటాడు. ఆ ధోరణి ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. అంటే శాపవశాత్తు ఒక ఊరి ప్రజలందరూ మాటలు మర్చిపోయి పాటలుగా మాట్లాడుకోవటం మొదలు పెడతారు.
అంటే మాట్లాడుకోవడం పోయి పాటలాడుకోవటంగా మారుతుంది. ఓకే. ఎందుకు మారింది అనేది సినిమా. ఓకే. దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలనేది కూడా అందులో చెప్తాడు. ఓకే. కంటెంట్ అదే. అంటే వీళ్ళు చేసిన స్వయంకృతాపరాధం వల్లనే జరుగుతుంది అది. ఓకే. అందుకని దైవానికి ఇబ్బంది కలిగిస్తే ఇలాంటివి జరుగుతాయి అన్న నెరేటివ్లో నడుస్తుంది, కానీ అక్కడ దైవం అంటే ప్రకృతి అని ఆయన ఉద్దేశం. ప్రకృతిని కనుక మీరు ఇబ్బంది పెడితే మీకు ఇబ్బందులు కలుగుతాయి, ఆ ఇబ్బందులు రకరకాల రూపాల్లో ఉంటాయి అని చెప్పదలుచుకున్నాడు. ఆ చెప్పదలుచుకున్న పాయింట్ని ఎగ్జిక్యూట్ చేయటం కోసం ఈ సింగ గీతం అనే సినిమాని ఆయన డిజైన్ చేసుకున్నాడు. ఒక 40 ఏళ్ల తర్వాత ఆయన కళ సాకారమైంది. ఓకే. ఈ సాకారమైన కళ ఆ సాకారం కావడానికి చాలామంది సహాయపడ్డారు ఆయనకి. అందులో ప్రధానంగా నాగశ్విని. అంటే ఆయన కల్కి అనే ప్రాజెక్టుకి వీళ్ళకి చాలా సహకారం అందించాడు, వైజయంతి బ్యానర్కి, పర్టికులర్గా నాగశ్విన్కి. అందుకని ఆయనకి ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు వీళ్ళు. అనుకుని ఆయన అలా మనసులో నిక్షిప్తమైపోయినటువంటి ఈ కథని ఎగ్జిక్యూట్ చేయటం ద్వారా ఆయనకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నారు. అది చాలా అంటే ఒక గురువుకి శిష్యుడు ఇచ్చేటువంటి కాస్ట్లీయెస్ట్ బహుమతిగానే చూడాలి ఆ సినిమాని. నాగశ్విన్ అంటే ఆయన ఏజ్ రీచ్ ఆయన 94 సంవత్సరాలు. ఆయనకు కొన్ని పరిమితులు ఉంటాయి మూవ్మెంట్కి సంబంధించి. ఆ పరిమితుల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన దృష్టికోణం నుంచి ఎక్కడా డీవియేట్ కాకుండా ఆయనతో కనెక్టివిటీలో ఉంచుతూ కొన్ని సీన్స్ తీసేటప్పుడు ఆయన సెట్లో ఉంచి, కొన్ని సందర్భాల్లో ఆయన ఇంట్లోనే ఉంచి ఆయన్ని కాంట్రాక్ట్లో పెట్టుకుని, జూమ్లోను వాటిలోనూ కాంట్రాక్ట్లో పెట్టుకుని ఏం జరుగుతోంది అనేది ఆయనకు తెలిసి ఆయన గైడ్ చేస్తూ ఉండగా షూట్ చేసేటట్టు ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి మొత్తానికి ఆ సినిమాని అయితే కంప్లీట్ చేసి జనం ముందుకు తీసుకొచ్చారు. సంగీతం గారి ఐడియాని ఇంప్లిమెంట్ చేయటంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ 100కి 150% కష్టపడి పనిచేశాడు. ఆ పాటలాడుకోవడం అనే టెక్నిక్ని బాగా రన్ చేయగలిగాడు అతను. ఆడియన్స్ ఎక్కడా డీవియేట్ కాకుండా. ఒకవేళ ఆడియన్స్ దానిలో నుంచి డీవియేట్ అవుతుంటే కంటెంట్లో ఏదో ఒక ఫ్రెష్ సీన్ వచ్చి నిలబెడుతుంది. అలా ఎంగేజింగ్గా నడిపాడు. ఆ ఎంగేజింగ్గా నడపటానికి ఆయనకి నటీనటుల నుంచి కూడా మంచి సహకారం దొరికింది. అహిల్య అనేటువంటి ఒక ఫీమేల్ లీడ్ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది. అలాగే అయాన్ అని ఒక హీరో క్యారెక్టర్ చేసిన అతను కూడా బాగా పెర్ఫామ్ చేశాడు. ప్రతి ఒక్కరూ వారి పాత్రని అర్థం చేసుకుని ఏ ఎమోషన్లో నడవాలో ఆ ఎమోషన్లో నడిపారు. సినిమాని అంటే ఎంగేజింగ్గా సినిమా నడపడంలో ఆర్టిస్టుల పాత్ర కూడా క్రియాశీలకంగా కనిపించింది ఆ సినిమాలో. అందుకని ఇది మంచి సినిమా, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే గ్యారంటీగా వస్తుంది.